హలో అందరికీ, ఈరోజు వచ్చేసి మా పిల్లలకి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈరోజు మా బాబుకి ఎగ్ బుజ్జి చేస్తున్నాను. చాలా సింపుల్ కదా ప్రాసెస్. సో ఇది అందరికీ తెలుసు, కానీ నేను చూపిస్తున్నాను వీడియో. స్కూలు కాలేజీలు ఓపెన్ చేసేసారు, ఇంకా మనకి పని స్టార్ట్ అన్నమాట. ఒక పక్కన స్కూల్కి వెళ్ళి బాక్స్ ఇవ్వటం, ఇంకో పక్కన కాలేజీకి బాక్స్ ఇవ్వటం, అంతా ఫాస్ట్గా చేయాలి. హాలిడేస్ ఉన్న రోజునైతే అసలు మనం వంట ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి లేటుగా చేస్తాం. అదే ఇప్పుడు స్కూల్ తెరిచిన తర్వాత, కాలేజీలో ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ మనం కరెక్ట్ టయానికి పంపించుకోవాలంటే కరెక్ట్గా చేసేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టిఫిన్, అలానే లంచ్కి వచ్చేసి కర్రీస్. కొంచెం పిల్లలకి కాబట్టి డిఫరెంట్గా చేయాలి ఐటమ్స్ కూడాను. రోజు ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్గా అయితే వాళ్ళు తింటారు కదా. ఎగ్ బుజ్జి అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందని ఈరోజు ఎగ్ బుజ్జి చేశాను. అది కూడా మా పిల్లలకి ఇష్టమేను ఎగ్ బుజ్జి అంటే. సో ఒక పక్కన మీతో మాట్లాడుతూనే మనం వంట చేసేస్తున్నాము. మొత్తానికి ఆనియన్స్ కూడా వేగినాయి, అలానే కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఆశీర్వాద్ పసుపు యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వేగిన తర్వాత ఇంకా మనము ఎగ్స్ అనేది వేసేసుకోవాలి. నేను వచ్చేసి 6 గుడ్లు వేసుకున్నాను. ఆనియన్స్ వచ్చేసి నేను 3 తీసుకున్నాను. చిల్లీస్ అయితే ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అసలు ఇప్పుడు మన దగ్గర చిల్లీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి కారం యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కానీ ఓన్లీ చిల్లీస్తోనే చేయండి ఎగ్ బుజ్జి, చాలా సూపర్గా ఉంటుంది. కారం వేయకుండానే చిల్లీస్తో చేయండి, అసలు మస్తుగా ఉంటుంది. మీరు ఒకసారి కాదు, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ చేసుకొని తింటారు. ఇప్పుడైతే చిల్లీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం కారమే యాడ్ చేసుకోవాలి. జస్ట్ అలాగా మరీ అంత చిన్న ముక్కలు కాకుండా ఒక మీడియంగా కటింగ్ చేసేసుకోండి, అలా గరిటెతోటి. అలా అయితేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నా ఛానల్లో వచ్చేసి కొన్ని పురాణ కథలు చెప్తున్నానండి. వీడియోస్లో కూడా పెట్టాను, షార్ట్స్లో అయితే రెగ్యులర్గా పెడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు వాచ్ టైం పెరగాలి, అందుకని చెప్పేసి కొన్ని కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను, అలానే పురాణ కథలు చెప్తున్నాను. అలా బయటికి వెళ్ళిన ట్రిప్స్ కూడా పెడుతున్నాను వాచ్ టైం పెరగాలని. అదేమో వచ్చేసి మనకి తగ్గిపోతుందన్నమాట. ఒకరోజు కనుక మనం వీడియో పెట్టకపోతే వాచ్ టైం అనేది తగ్గిపోతుంది. ఎలాంటి వీడియో తీసుకొని కంటెంట్ పెడదామనని ఆలోచిస్తున్నాను. సో ఇంకా మొన్నటి నుంచి స్టార్ట్ చేశాను అనుకుంటా. ఇంకా వంట వీడియోలు స్టార్ట్ చేశానండి మళ్ళీ పెట్టడం. పురాణ కథలు అయితే కంపల్సరీగా పెడుతున్నానండి, షార్ట్స్లో పెడుతున్నాను. మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చాలామంది నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబర్లు కూడా పెరిగారండి. నాకు వచ్చేసి వాచ్ టైం పెరగాలని చెప్పేసి మళ్ళీ వంట వీడియోస్ పెడుతున్నాను. ఇంక మొత్తానికి మీతో మాట్లాడుతా ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయింది. ఇంకా సాల్ట్ వేసుకుంటున్నాను, కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. టేస్ట్ చూసుకొని వేసేసుకోండి సాల్ట్ కూడాను. చూడటానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంది. మొత్తానికైతే మన ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోతుంది. ఇదంతా ఇంకా రెడీ అయిపోయింది, ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇక మా అబ్బాయికి టైం అయిపోతుంది అనమాట, ఇంకా బాక్స్లో కట్టేసేయాలి. మొత్తానికైతే మన ఎగ్ బుజ్జి రెడీ అండి. టేస్ట్ అయితే సూపరు, మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.